అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. సో సమ్మర్లో ఒక మోస్ట్ కామన్ ప్రాబ్లం అందరికి వచ్చేది ఏంటంటే హైపోకెలీమియా. హైపోకెలీమియా అంటే పొటాషియం తగ్గడం. సో పొటాషియం అనేది మన యొక్క మజిల్ యాక్టివిటీకి అండ్ హార్ట్ యాక్టివిటీకి అన్నిటికీ ఒక ముఖ్యమైనటువంటి లవణం. సో ఈ సమ్మర్లో బాగా స్వెట్టింగ్స్ రావడము లేదా ఎండలో పనిచేయడము, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్వెట్టింగ్స్ ఎక్కువ వస్తే పొటాషియం కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ పొటాషియం తగ్గినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఎక్కువగా నీరసం, ఫ్యాటిగ్ ఉంటుంది, క్రాంప్స్, మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి, అండ్ నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ సివియర్ ఫామ్స్లో పొటాషియం ఏమన్నా 1.5 అట్లా తగ్గినట్లయితే కొంతమందికి సడన్ ఆన్సెట్, సడన్గా కాళ్ళు చేతులు మొత్తం పని చేయకుండా పారాలిసిస్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటుంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పొటాషియం అంత లో ఉన్నప్పుడు మనకి హార్ట్ రిథంలో కూడా అబ్నార్మాలిటీస్ వచ్చి, కండక్షన్ బ్లాక్స్ వచ్చి, బ్రాడికార్డియా అంటే హార్ట్ తక్కువ కొట్టుకొని ఒక్కొక్కసారి సడన్ అరెస్ట్, సడన్ డెత్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి లక్షణాలు ఉన్న, ఎక్కువ స్వెట్టింగ్స్ వచ్చి నీరసం అనిపించినా పొటాషియం ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ న్యాచురల్గా పొటాషియం ఎక్కువగా ఉండే కంటెంట్స్ ఏంటంటే ఒకటి కొబ్బరి నీళ్ళు, అరటిపండు, పుచ్చకాయ. ఈ మూడిట్లలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో సమ్మర్లో ఇవి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి మనము అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా ఆల్రెడీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పొటాషియం తగ్గినట్లయితే వీటి మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో హైపోకెలీమియా నుంచి మనము తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. ధన్యవాదం.